దేశవ్యాప్తంగా మరోసారి కరోనా కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. గత ఏడాది కాలంగా కేసులు తగ్గిపోవడంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత వారం రోజుల నుంచి కేరళ తదితర రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదు కావడమే కాకుండా 5గురు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 3000 యాక్టివ్ కేసులున్నాయి. ఇక తాజా వేరియంట్ చిన్న పిల్లలపై ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సైతం రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. హైదరాబాద్లో 2 పిల్లలు కరోనా బారిన పడ్డారు. నగరంలోని నీలోఫర్ ఆసుపత్రిలో వీరికి పరీక్షలు నిర్వహించగా కోవిడ్ నిర్ధారణ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా మరో 6 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 25 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అన్ని జిల్లాల ఆసుపత్రుల్లో కోవిడ్కు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులకు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెస్టింగ్ సెంటర్లను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్లో పెరుగుతున్న కరోనా కేసులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తుంది. నీలోఫర్ ఆసుపత్రిలో తొలి కరోనా కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. దీని గురించిన ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ప్రదీప, ఏదైతే కరోనాకు సంబంధించిన వేరియంట్ సబ్ వేరియంట్ J1 ఉందో ఆ వేరియంట్ కి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో 4-5 కేసులు వెలుగు చూసాయి. వారు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్ళు 2 పేషెంట్ డిశ్చార్జ్ కూడా అయ్యారు. అయితే ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఆయన ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ కానీ కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలని ఖచ్చితంగా పాటించాలని చెప్పి కేంద్రం ఆదేశించింది. దానిలో భాగంగా ఇప్పుడున్న వేరియంట్ ఏదైతుందో ఈ వేరియంట్ ప్రమాదకరమా కాదా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కేంద్రం ఆదేశించింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో ఈ కరోనాకు సంబంధించిన పేషెంట్లకు సౌకర్యాలను కల్పించింది. వెంటిలేటర్లు కానీ ఆక్సిజన్ కానీ అట్లాగే బెడ్స్, సపరేట్ బెడ్స్ కూడా గాంధీ ఆసుపత్రిలో ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇటు నీలోఫర్ ఆసుపత్రిలో కూడా దీనికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఆసుపత్రిలో ఈ కరోనా పేషెంట్లకు సంబంధించి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది. ఇటీవల ఏదైతే కరోనాకు సంబంధించి ప్రమాదకరమైన ఏదైతే సంఘటనలు జరిగాయో వాటిని నివారించే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇటు వైద్య సిబ్బందికి ఆరోగ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ ప్రమాదకరం కాకపోయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలని, అవసరమైతే సోషల్ డిస్టెన్స్ కూడా పాటించాల్సి వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. దీనిలో భాగంగా ఇప్పుడు వెలుగు చూసిన ఈ కరోనా వేరియంట్ ఏదైతే ఉందో అది ప్రమాదకరం కాకపోయినా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచనలు చేసింది. ఇటు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేకమైన వార్డుల్ని సిద్ధం చేసింది. ఇటు పేషెంట్లు ఎవరైతే కరోనా సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఇప్పుడు వెలుగు చూసిన ఈ కరోనా వేరియంట్ కి సంబంధించి ఎవరైతే
పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి సమర్థవంతంగా చికిత్స అందించి ఈ కరోనాకు సంబంధించిన ముప్పుని నివారించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది. ప్రదీప, మరి ఈ JN.1 వేరియంట్ పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరి దీని గురించి ముందస్తుగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? తల్లిదండ్రులకి ఎలాంటి సూచనలు కూడా ఇవ్వబోతోంది? అంటే ఇప్పటికీ ఈ వెలుగు చూసిన J1 వేరియంట్ ఏదైతుందో దాన్ని ఏ రకంగా ఉంటుందనేది ఇప్పటికిప్పుడు నిర్ధారణ కాలేదు. కానీ కొన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. ఏదైతే స్వల్పంగా జ్వరం రావటం కానీ, దగ్గు కానీ, అట్లాగే జలుబు కానీ ఇట్లాంటి కనిపిస్తున్నాయి. వైద్యులు కూడా గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఈ వేరియంట్ అంత ప్రమాదకరం కాదు, కాకపోతే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ఎదుర్కోవడం సులభంగా ఉంటుందని చెప్పి ఇటు నిపుణులు కూడా, వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాంధీ ఆసుపత్రిలో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపు 10 మంది దాకా అంటే టెస్టుల సంఖ్య కూడా పెంచింది. RT-PCR టెస్టులు కానీ, ర్యాపిడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా ఆ టెస్టులు పెంచింది. దాదాపు రోజు 1000 నుంచి 1500 మందికి ఈ టెస్టులు చేస్తుంది. దాంట్లో 10% వరకు అంటే 1% అంటే 10%, అది 10 మంది లోపే ఈ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అంటే అంత ప్రమాదకరంగా రాష్ట్రంలో పరిస్థితి లేదు. కాకపోతే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గాంధీ హాస్పిటల్లో దీనికి సంబంధించిన ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది. గతంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది, అట్లాగే వెంటిలేటర్ల కొరత ఏర్పడి చాలా పేషెంట్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అది నివారించేందుకు ఇప్పుడు అన్ని సిద్ధం చేశామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ని ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే కరోనా పేషెంట్ ఉన్నారో వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భరోసా ఇస్తుంది. మరి చూస్తే 24 గంటల్లో 300కు పైగా కరోనా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది? మీరు చెప్పిన కరోనా పేషెంట్ల సంఖ్యకు సంబంధించి రాష్ట్రంలో 15% మంది కంటే ఎక్కువ లేరు. కాకపోతే టెస్టులు 1000 నుంచి 1500 టెస్టులు చేస్తున్నారు. గతంలో ఈ వేరియంట్ వెలుగు చూసిన ఫస్ట్ వీక్ లో 500-600 టెస్టులు చేసే ప్రభుత్వం ఇప్పుడు ఆ టెస్టుల సంఖ్య కూడా పెంచింది. టెస్టులకు సంబంధించిన కిట్లను కూడా తెప్పిస్తున్నారు. కేంద్రం నుంచి కూడా సహాయం అడిగారు. ఆ టెస్టుల సంఖ్య పెంచితే రోజులకు సంబంధించిన పాజిటివ్ కేసులు ఎన్ని అనేవి బయటకు వస్తాయి. కాబట్టి వారికి చికిత్స అందేందుకు ఏ రకమైన ఎంత చికిత్సకు సంబంధించి ఏ రకమైన ఏర్పాటు చేసుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి టెస్టుల సంఖ్య కూడా ప్రభుత్వం పెంచింది. దానికి సంబంధించిన హెల్త్ బులెటిన్లు కూడా ప్రతిరోజు విడుదల చేస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గైడ్ లైన్స్ ప్రకారం తగు జాగ్రత్తలు తీసుకోవాలి, అవసరమైతే మాస్కులు పెట్టుకోవాలని చెప్పి కూడా సూచిస్తుంది. ఇప్పుడున్న టెస్టుల సంఖ్య పెంచితే ఇంకా ఎట్లా అంటే దీని వ్యాప్తి ఎట్లా ఉందనేది కూడా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.